నమస్తే అండి, నేను రజాక్. ట్రంప్ భారత్ పై ఎందుకు ఏడుస్తున్నాడు? భారత ప్రజలపై ఎందుకు విషం కక్కుతున్నాడు? భారత కంపెనీలపై ఎందుకు ఆంక్షలు పెడుతున్నాడు? భారతది డెడ్ ఎకానమీ అంటూ అడ్డగోలు కారు కూతలు ఎందుకు కూస్తున్నాడు? మోడీ కొట్టిన దెబ్బకి ట్రంప్ మైండ్ దొబ్బిందా? చివరాఖరికి స్కూల్ మొత్తం లూజ్ అయినాయా? సింపుల్ గా చెప్పాలంటే నువ్వు నా వెంట్రుకతో సమానం అని చెప్పేసి భారత్ ట్రంప్ ని భావిస్తోందా అంటే అదే కనిపిస్తా ఉంది. నీకంటే నీ ఫ్రెండ్షిప్ కంటే నాకు పుతిన్ ఫ్రెండ్షిప్పే, రష్యా ఫ్రెండ్షిప్పే అవసరం, మాది చిరకాల బంధం అని చెప్పేసి తెగేసి చెప్పింది అమెరికాకి ఇండియా. దీంతో కక్కలేక మింగలేక ఒకటే కుక్క ఏడుపులు ఏడవడం అయితే జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తిగా చూస్తే ట్రంప్ భారత్ మీద ఏడవడానికి బ్రిక్స్ కూటమి అనమాట. బ్రిక్స్ కూటమిలో వచ్చేసి భారత్, రష్యా, బ్రెజిల్, తర్వాత చైనా, ఇండియా, ఇవన్నీ కూడా సౌత్ ఆఫ్రికా. సో ఈ కంట్రీస్ అన్ని కూడా ఉన్నాయి అనమాట. ఈ కంట్రీస్ ఏం చేస్తున్నాయండి, ఇప్పుడు అమెరికాకి సంబంధించి డాలర్ ఉంది కదా, దానికి ప్యారలల్ గా ఇంకో కరెన్సీని తీసుకురావాలని చెప్పేసి చూస్తుందన్నమాట. సో ఆ కరెన్సీని తీసుకురావడం కారణంగా అమెరికా ఎకానమీ ఏదైతే ఉంటుందో అది కుప్ప కూలుతుంది. బేసిక్ గా మనం ఏ ట్రేడ్ చేయాలన్నా, ట్రేడ్ అంటే మనం ఆయిల్ కొనాలన్నా, బంగారం కొనాలన్నా, ఏదైనా వస్తు వ్యాపారం చేయాలన్నా, మన దేశం నుంచి ఎక్స్పోర్ట్స్ చేయాలన్నా, లేదంటే ఇంపోర్ట్స్ చేయాలనుకున్నా మొత్తం కూడా డాలర్స్ లోనే జరుగుతుంది. అమెరికా అప్పు ఎన్ని లక్షల కోట్ల డాలర్లో తెలుసా? ఆశ్చర్యపోతారు. కానీ ఎందుకు ఆ దేశ ఎకానమీ కుప్పకొనడం లేదు? ఎందుకు ఆ దేశ ప్రజలు రోడ్లు ఎక్కడం లేదు? ఎందుకు డాలర్ వాల్యూ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది తప్ప దిగజారడం లేదు? కానీ మీరు కంపేర్ చేసుకోండి, భారత రూపీ వాల్యూ తగ్గిపోతుంది డాలర్ తో కంపేర్ చేస్తే, లేదా పెరిగిపోతుంది. కానీ ఇతర దేశంలో ఉన్నటువంటి అన్ని కరెన్సీల వాల్యూస్ కూడా పడిపోతాం, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటే, కానీ అమెరికన్ డాలర్ వాల్యూ మాత్రం ఓవర్ ఫ్లక్చువేట్ అవ్వదు ఎక్కడ కూడా. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా దానితోనే వ్యాపారం చేస్తున్నారు కాబట్టి. కానీ ఇప్పుడు డీ డాలరైజేషన్ జరిగితే ఈ బ్రిక్స్ కూటమిలో ఉన్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక సరికొత్త కరెన్సీని తీసుకొస్తే గనక, భారత్ కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, మిగిలిన దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ కూటమిలో ఉన్న దేశాలు ఒక సరికొత్త కరెన్సీని తీసుకొచ్చి దాంతో ట్రేడ్ చేయడం స్టార్ట్ చేస్తే గనక అమెరికా సర్వనాశనం అవుతుంది. ఆ దేశ జీడిపి పతనావస్థకు చేరుతుంది. ఇంతకాలం పెద్దన్న అన్న దేశం పతనావస్థకు చేరుతుంది. అందుకు వణుకు పుడతా ఉంది. దీంట్లో కీ రోల్ ప్లే చేస్తుంది ఎవరయ్యా అంటే 3 కంట్రీలు. ఒకటి రష్యా, చైనా, భారత్. ఈ 3 దేశాల కారణంగానే వణుకు పుడతా ఉంది. రెండోది, భారత్ ఎక్కడ కూడా అమెరికాని లెక్క చేయట్లేదు. రష్యా దగ్గర ఆయిల్ కొనుగోలు చేయడం జరుగుతుంది. క్రూడ్ ఆయిల్ మనకి చాలా తక్కువ ధరకు రావడం జరుగుతుంది. దాన్ని రిఫైనరీ చేసి అదే దేశాలకి, ఏదైతే వెస్టర్న్ కంట్రీస్ ఉన్నాయో ఆ దేశాలకు కావచ్చు, యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ దేశాలకు కావచ్చు, తిరిగి పంపించడం, అమ్మకాలు చేయడం అయితే జరుగుతుంది అన్నమాట. దీంతో కడుపు మంటతో చచ్చిపోతా ఉన్నాడు. కేవలం భారత్ ఇస్తున్నటువంటి డబ్బు కారణంగానే రష్యా ఈ రోజున ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తోంది అని చెప్పేసి కడుపు మాటతో పోతున్నాడు. కానీ ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలా, ఇదే ఉక్రెయిన్ దగ్గర నుంచో, ఇదే రష్యా దగ్గర నుంచి కొన్ని రకాలైనటువంటి మినరల్స్ ని కావచ్చు, ఆయిల్స్ ని కావచ్చు, ఈ వెస్టర్న్ కంట్రీస్ కూడా కొనుగోలు చేస్తున్నాయి, యూరోపియన్ కంట్రీస్ కూడా కొనుగోలు చేస్తున్నాయి. కేవలం వీళ్ళు భారత్ మీదే ఏడవడానికి కారణం ఏంటంటే భారత్ ఎదుగుదల. ట్రంప్ భారత్ వచ్చినప్పుడు చాలా మంచి వెల్కమ్ చెప్పింది భారత్. మోడీ గారు గ్రాండ్ వెల్కమ్ చెప్పినాడు, హౌడీ మోడీ అని చెప్పేసి చాలా పెద్ద కార్యక్రమాలు చేయడం అయితే జరిగింది. అటు అమెరికాలో కావచ్చు, ఇటు ఇండియాలో కావచ్చు. బంధాలు బలపడుతున్నాయనే క్రమంలో అధికారం నుంచి దిగిపోయినాడు. పోయినాడు, దరిద్రం పోయింది అనుకుంటే ఆయన వచ్చినాడు కదా, జో బైడెన్. ఆయన వచ్చి పెద్ద ఏం చేయలేదు. ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి భారత్ మీద ఆంక్షలు పెట్టడం, భారత్ ఉద్యోగుల్ని ఇబ్బందులు పాలు చేయడం, భారత్ ప్రజల్ని టార్గెట్ చేస్తూ ఉండడం, భారత్ పై అక్కసి వెళ్ళగా. దీనికి ఇంకొక కారణం కూడా ఉంది. అమెరికాకి భారత్ మిత్రదేశం కాదు. నిజం చెప్పాలంటే కేవలం చైనా అనే దేశం మన పక్కన ఉండడం కారణంగా చైనాని టార్గెట్ చేయాలంటే, ఒకవేళ చైనాతో ఏదైనా యుద్ధం వస్తే కనుక వాళ్ళని టార్గెట్ చేయాలంటే భారత్ నుంచి అటాక్ చేయాల్సి ఉంటది. అందులో భాగంగానే ఇప్పుడు భారత్ తో ఫ్రెండ్షిప్ చేస్తా ఉందన్నమాట. అమెరికా పాకిస్తాన్ తో ప్రేమ ఒలకబోస్తూ భారత్ మీద విషం జల్లుతా ఉంటాడు. మీకు తెలుసు కదా, కార్గిల్ యుద్ధాలు జరిగినప్పుడు, భారత్ కి పాకిస్తాన్ కి మధ్య యుద్ధాలు జరిగినప్పుడు అమెరికా వచ్చేసి పాకిస్తాన్ కి హెల్ప్ చేసింది తప్ప భారత్ కి హెల్ప్ చేయాల. అలాంటి కష్టకాలంలో భారత్ కి అండగా నిలబడింది రష్యా అన్నమాట. అందుకే ఈ రోజుకి కూడా మనం రష్యాని అంత ప్రేమిస్తాం, అంత అభిమానిస్తాం, అంత గౌరవిస్తాం. కానీ అమెరికా లాంటిది కాదు. వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు మాత్రమే వాళ్ళకి ముఖ్యం. పాకిస్తాన్ కి ఆయుధాలు సరఫరా చేసి వాళ్ళకి ఆయుధాలు అమ్ముకుని భారత్ మీద ఎగదోసేది. కానీ చైనా ఎదుగుదల కారణంగా ఒక స్ట్రాటజికల్ పాయింట్స్ కావాలి కాబట్టి, ఒక స్ట్రాటజికల్ పాయింట్ గల దేశం కావాలి కాబట్టి భారత్ ని ఉపయోగించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇంకో విషయం చెప్పనా, పాకిస్తాన్ కి భారత్ కి మధ్య ఇంత గొడవలు జరుగుతున్న నేపథ్యంలో కూడా పాకిస్తాన్ కే అండగా నిలబడింది అమెరికా. ఈ రోజుకి కూడా కొన్ని బిలియన్ డాలర్ల ఆయుధ వ్యాపారాలు జరుపుతోంది పాకిస్తాన్ తో అమెరికా. మనం అమెరికా దగ్గర నుంచి పెద్దగా
ఎలాంటి ఆయుధాలు కొనమన్నమాట. F-35 ఫైటర్ జెట్స్ ని మనకు అమ్మడానికి చూస్తే అది పెద్ద స్క్రాప్ అని చెప్పేసి తేలింది. మనం మన ఆయుధ సంపత్తి మొత్తాన్ని కూడా తీసుకుంటే రష్యా దగ్గర నుంచి తీసుకోవడం అయితే జరిగింది. S-400 కావచ్చు, S-500 కావచ్చు, మనం తయారు చేసినటువంటి బ్రహ్మోస్ క్షిపణులు కూడా మనము భారత్ మరియు రష్యా సంయుక్తంగా తయారు చేసుకున్నటువంటి వెపన్స్ అనమాట. అదేవిధంగా రేపటి రోజున S-500 కి సంబంధించినటువంటి సాంకేతికతను కూడా మనకు అందివ్వడానికి ఈరోజు రష్యా సిద్ధంగా ఉంది. మన ఫైటర్ జెట్స్ కూడా సుకోయిల్ కావచ్చు, మరొకటి కావచ్చు, చాలా వాటిని మనం రష్యా దగ్గర నుంచి తెచ్చుకుంటాం. దీంతో ఒక కడుపు మంట, మా దగ్గర నుంచి ఆయుధాలు కొనట్లేదే భారత్ అని చెప్పేసి అమెరికా విషం చల్లుతా ఉంటుందన్నమాట. ఇది కేవలం రష్యా దగ్గర నుంచి మన మీద ఆయిల్ కొంటున్నాం అని కాదు. డీడాలరైజేషన్ జరిగితే, ఆల్టర్నేటివ్ కరెన్సీ వస్తే కనుక, బ్రిక్స్ దేశాలు తీసుకొస్తే కనుక అమెరికా ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోతుంది. అమెరికా అతలాకుతలం అయిపోతుంది. సింపుల్ గా చెప్పాలంటే అమెరికా అడుక్కు తింటది. అది ముందుగానే గ్రహించినటువంటి ట్రంప్ ఇలాంటి రాజకీయాలు చేస్తా వస్తున్నాడు. ముఖ్యంగా మన భారతదేశానికి సంబంధించినటువంటి ఇక్కడి నుంచి వెళ్లి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉద్యోగుల మీద పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. వాళ్ళ మీద ఏడుస్తా ఉన్నాడు. వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేయాలని, ఇండియన్స్ కి ఉద్యోగాలు ఇవ్వొద్దని, అమెరికన్స్ ని మాత్రమే చేర్చుకోవాలని రకరకాల కండిషన్స్ పెడుతున్నాడు. ఈ కండిషన్స్ వల్ల భారతీయులకి కూడా ఊడదు. ఎందుకంటే భారతీయులు కష్టాన్ని నమ్ముకుని బ్రతికేటటువంటి వ్యక్తులు, అంతే తప్ప మేము ఇన్ని గంటలే పని చేస్తాం, 3 గంటలంటే 3 గంటలే పని చేస్తాం అనేది పెట్టుకోరు. వాళ్ళకి ఒక పని అప్పచెప్తే ఆ పని కంప్లీట్ అయ్యే వరకు నిద్రపోకుండా పని చేస్తారు. కాబట్టి ప్రపంచ దేశాలు ఈ రోజున భారత్ వైపు సర్వీసెస్ ని తీసుకుంటాయి. ప్రపంచాలకి ఐటీ సర్వీసెస్ ని ఎక్కువగా ప్రొవైడ్ చేసేది కేవలం భారత్ మాత్రమే. ఎందుకలా? ఎందుకంటే భారత్ ఉద్యోగులు అంత నిబద్ధతతో కలిగి ఉంటారు. అమెరికా ఉద్యోగులు అలా ఉండరు, బ్రిటన్ ఉద్యోగులు అలా ఉండరు, ఆస్ట్రేలియా ఉద్యోగులు అలా ఉండరు. కేవలం వాళ్ళకి ఇచ్చినటువంటి టాస్క్ మాత్రమే కంప్లీట్ చేసి పక్కకి వెళ్ళిపోతారు. కానీ భారతీయులు అలా కాదు. ఇది నా కంపెనీ, నేను తప్పనిసరిగా చేసి ఈ కంపెనీ వృద్ధిలో నా సపోర్ట్ అందించాలని చెప్పేసి కోరుకుంటారు. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కూడా భారత్ అందించేటటువంటి సర్వీసులు కావచ్చు, భారత ఉద్యోగులు కావచ్చు దగ్గరికి తీసుకుంటా ఉంటాయి. అదేవిధంగా స్కిల్స్ విషయంలో భారతీయులు నెక్స్ట్ లెవెల్లో ఉంటారన్నమాట. అమెరికన్స్ అలా ఉండరు, ఆస్ట్రేలియన్స్ అలా ఉండరు, లేదంటే బ్రిటిషర్స్ అలా ఉండరు. వాళ్ళు లావిష్ లైఫ్ కి అలవాటు పడిపోయినటువంటి వ్యక్తులు. వాళ్ళకి ఒళ్ళొంచి పని చేయడం కూడా చేత కాదు. ట్రంప్ మామ ఎన్ని సెకలు కొట్టినా, ఎన్ని టారిఫ్లు వేసినా, ఎన్ని పోకడులు పోయినా భారతీయులకు పోయేదేమీ లేదు. ఎక్కడైనా బ్రతకగలరు, ఏదైనా సాధించగలరు. ఇంకొక విషయం చెప్తున్నా, భారతీయులు సర్వీసెస్ అందించకపోతే అమెరికా అనే దేశం అనేక రకాల ఇబ్బందులు పాలవుతుందని చెప్పేసి అక్కడ ఆర్థికవేత్తలే చెప్పుకోవడం జరుగుతోంది. భారత్ తో కయ్యానికి కాలు దువ్వొద్దని చెప్పేసి ట్రంప్ కి మొట్టికాయలు వేస్తున్నారు. అయినా మనోడు వినే రకం కాదు కదా. చిన్నపిల్లడి నోట్లో చాక్లెట్ తీసేస్తే కనుక ఎలా ఏడుస్తాడో అలా ఏడుస్తాడు అనమాట. నోబెల్ ప్రైజ్ కావాలని చెప్పేసి పదే పదే పాకిస్తాన్ చేత అడిగించుకుంటున్నటువంటి వ్యక్తి, భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆపారని చెప్పేసి వాస్తవం లేకపోయినా అడ్డగోలుగా వ్యాఖ్యానాలు చేస్తున్నటువంటి వ్యక్తి. అతను ఒక దేశ ప్రధానిగానే అనర్హుడు అని చెప్పేసి ఆ దేశ ప్రజల రోడ్లు ఎక్కినారు. అంత నీచాతి నీచమైన పాలన సాగిస్తున్నప్పటికీ కూడా ఇంకొక 3-4 ఏళ్ళు భరించాల్సి ఉంటది. ఈసారి భారతీయులు గట్టి సమాధానం చెప్తారు. భారత్ ఈసారి చాలా గట్టిగా సమాధానం చెప్పబోతుంది అమెరికాకి. మళ్ళీ చెప్తున్నా, మనది 3rd, 4th లార్జెస్ట్ ఎకానమీ కలిగినటువంటి దేశం. డీడాలరైజేషన్ జరిగి ఆల్టర్నేటివ్ కరెన్సీ తీసుకొస్తే మాత్రం అమెరికా అధపతనానికి పోవడం మాత్రం ఖాయం. అది గ్రహించే ఈ దిక్కుమాలిన ఏడుపులు ఈ రోజు ట్రంప్ మన మీద ఏడవడం జరుగుతోంది. వాడు ఎన్ని టారిఫ్లు వేసుకున్నా, ఎంత పెంచినా మహా అయితే కొంతమేర తగ్గుదల ఉంటది. కాబట్టి మనల్ని ఏమీ చేయలేడు అనే విషయాన్ని అయితే గమనించండి.